ప్రేక్షకులకు ప్రణామం. ఈ వ్లాగ్లో మనం చూడబోయే ప్రదేశాలు ఏంటంటే తంజావూర్, కుంభకోణం చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూడబోతున్నాం. సిటీలో ఉన్న లైఫ్ స్టైల్కి పల్లెటూరులో ఉన్న వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పల్లెటూరులో ఇల్లులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. మేము కుంభకోణం దగ్గరలో ఒక హోటల్లో అకామిడేషన్ తీసుకొని ఇక్కడి నుంచి గుళ్ళన్నీ చూద్దాం అనుకుంటున్నాం. మెయిన్గా రాజరాజ చోళ గారు కట్టించిన బృహదేశ్వర్ టెంపుల్ గురించి చాలా విన్నాను అనమాట. ముందుగా ఈ గుళ్ళ గురించి తెలుసుకునే దానికి ముందు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మనం తెలుసుకోవాలి. అసలు యునెస్కో అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని అంటారు. దీన్ని గార్డియన్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ట్రెజర్ అని కూడా అంటారు. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో పాత ఫోటోలు, పథకాలు లేదా విలువైన జ్ఞాపిక వస్తువులు ఉంటే వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా, అలాగే ప్రపంచానికి చాలా విలువైన సంపదలు ఉంటాయి. అవి పురాతనమైన దేవాలయాలు కావచ్చు, కోటలు, గుహలు, అడవులు, పర్వతాలు మరియు ప్రాచీన నగరాలు. ఇవి ఒక్క దేశానికి చెందినవి కావు, మొత్తం మానవాళి వారసత్వంగా భావించబడతాయి. ఈ అమూల్యమైన సంపదలను సంరక్షించడానికి పనిచేసే సంస్థే ఈ యునెస్కో అనేది. ఈ ఇంకా ఏంటంటే ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రం మరియు సాంస్కృతిక సంస్థ అని కూడా అనొచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మెరుగైన రక్షణ, ఆ ప్రదేశాన్ని ధ్వంసం చేయకుండా దొంగతనం మరియు అక్రమ నిర్మాణం నుండి రక్షిస్తారు. పల్లెటూరులో పంప్ సెట్ నుంచి వచ్చే నీళ్ళతో స్నానం చేస్తారు కదా, అది మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసాం. అట్లా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా గుడికి బయలుదేరబోతున్నాం. ఇప్పుడే తంజావూరులోని బృహదేశ్వర్ గుడి లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూసారంటే గుడిలో ఎంటర్ అయిన వెంటనే రెండు పక్కల వేదికలు ఉన్నాయి. ఈ వేదిక మీద రాజుగారు కూర్చొని ఉంటారంట, ఇంక ఎదురుగా ఉన్న వేదిక మీద నాట్యం చేస్తూ ఉంటారంట. ఇంక ఈ ప్రహరీ గోడ మీద చూసారంటే నందులు ఉన్నాయి. అవి 1000కి పైగా నందులు ఉన్నాయన్నమాట. ఇంక పక్కన ఉన్న గైడ్ని అడిగితే ఈ గుడి గురించి చెప్పమంటే మన శరీరంతో పోల్చి చెప్పారనమాట. మన శరీరం లాంటిదే గుడి కూడా అని చెప్పి. ఈ గుడి యొక్క కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది మీరు చూడాలనిపిస్తే 1970స్లో రాజరాజ చోళన్ అనే మూవీ ఉంది, శివాజీ గణేశన్ గారు నటించింది. అందులో ఆ కుంభాభిషేకం టైంలో ఎలా జరుగుతుంది, ఆ కార్యక్రమాలన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి బాగా క్లియర్గా చూపించుంటారు. అదేవిధంగా బాహుబలి సినిమాలో కూడా ఆ విగ్రహావిష్కరణ టైంలో మేళాలు, ఆ డ్యాన్స్లు, ఆ సీన్స్ ఎలా తీస్తారో ఫ్రేమ్ టు ఫ్రేమ్ కొంచెం ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికలు ఉంటాయి అన్నమాట. మీకు అవకాశం ఉంటే అది చూడండి, యూట్యూబ్లోనే ఉంది అది. జనరల్గా మీరు ఏ గుడికి వెళ్ళినా ముఖద్వారం పైన ఉన్న గోపురం హైట్గా ఉంటుంది. కానీ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే గర్భగుడి పైన ఉన్న గోపురము చాలా ఎత్తులో ఉంటుంది, 216 అడుగులు ఎత్తుంది. ఆ గోపురం పైన ఒక పెద్ద రాయి ఉందన్నమాట, ఒక కొండలాగా. అది 80,000 కేజీలు ఉందంటే మీరు అర్థం చేసుకోండి. దానిపైన కుంభం పెట్టున్నారనమాట, ఆ బిందె లాంటిది. దాంట్లో వడ్లు ఉంటాయంట. అంటే 12 సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేసేటప్పుడు ఆ పైన ఉన్న బిందెని తీసి మళ్ళీ రీఫిల్ చేస్తారు. అంటే పూర్వకాలంలో 6 నెలలు వర్షాలు పడితే 6 నెలలు ఎండగా ఉంటుంది కదా, అంటే ధాన్యాలు దొరకనప్పుడు ఆ పైన నుంచి తీసుకొని వచ్చి వ్యవసాయం చేసి దానితో మనం ఆహారాన్ని పొందవచ్చు అని అనుకుంటారు. ఇంకా ఈ నంది గురించి చూసారంటే గర్భగుడిలో ఉన్న శివలింగము, ఇక్కడ ఉన్న నంది ఒకే హైట్లో ఉంటాయి అని చెప్తారు. ఈ నంది గురించి చూసారంటే భారతదేశంలోనే 2వ అతిపెద్ద నందిగా గుర్తించారు. మొదటిది లేపాక్షిలో ఉన్న నంది అనమాట, ఇది 2వ అతిపెద్ద నంది అని చెప్తారు. ఈ గుడి మొత్తం గ్రానైట్ రాళ్లతో కట్టారంట. ఈ చుట్టుపక్కల ఎక్కడ 60 కిలోమీటర్ల దూరంలో గ్రానైట్ కొండలు కానీ గ్రానైట్ రాళ్ళు కానీ దొరకవంట. అంటే 50-60 కిలోమీటర్ల దూరం నుంచి రాళ్లను మోసుకొని వచ్చి కట్టారంట. ఈ పురాతనమైన గుళ్ళను చూస్తే పౌరాణిక చిత్రాలు గుర్తుకొస్తాయి. తమిళ్లో కల్కి గారు రచించిన పొన్నియిన్ సెల్వం అనే ఒక పుస్తకం ఉంది. అందులో వందియతేవన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరు కర్ణుడి గారి క్యారెక్టరు రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఇది తలుచుకున్నప్పుడు రామారావు గారు నటించిన దానవీర సూరకర్ణలోనే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది, అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొండు అంగరాజ్యమునకు ఇప్పుడైతే నేను మౌద్దాభిషిక్తును గావించుచున్నాను. సోదర దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగముగుదెమ్ము. మామ గాంధార సార్వభౌమ, సురుచిత మణిమయ మండిత సువర్ణ సింహాసనమును దెప్పింపుడు.
పరిజనులారా, పుణ్యభాగీ నదీ తోయములందుకొనుడు, కళ్యాణ భక్తులారా, మంగళ తూర్యారవములు సుస్వరముగా మోగనిండు, వంది మాదితులారా, కర్ణ మహారాజును కైవారముగా వింపుడు అంటూ రామారావు గారు ఎంత గంభీరంగా చెప్పుంటారండి ఆ డైలాగు. దాన్ని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న శిల్పాలను చూసుకుంటూ కొంచెం ముందుకొస్తే ఈ గుడిలో శివలింగం మీద చేసిన అభిషేకం నీళ్ళని డ్రైనేజ్ సిస్టమ్ ఎంత చక్కగా కట్టారో చూడండి. వెనకాల ద్వారపాలకం కానీ చాలా చక్కగా కట్టారండి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈ రోజుకి ఈ గుడిని చూసి అకామిడేషన్కి వచ్చేసాం. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి పొద్దున్నే లేచి గుడిలోని కోనేరులా కనపడే ఈ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కుంభకోణంకి బయలుదేరుతున్నాం. అక్కడున్న గుళ్ళను చూద్దామని చెప్పి. అక్కడ చూసారంటే చాలా గుళ్ళు ఉన్నాయి. మేము చూడబోయే గుళ్ళు ఏంటంటే మహామహం ట్యాంక్, కాశీ విశ్వనాథ్ గుడి, రామస్వామి గుడి, సారంగపాణి గుడి, ఆది కుంభేశ్వర గుడి, సోమేశ్వర స్వామి గుడి, నాగేశ్వర స్వామి గుడి, చక్రపాణి గుడి, ఐరావతేశ్వర గుడి. కొన్ని గుళ్ళు మేము చీకటి పడి వెళ్ళేసరికి అక్కడ షూట్ చేయలేకపోయాం. ఈ ఇంటి ఆర్కిటెక్చర్ చూసారంటే చాలా బాగుందనమాట. పూర్వం ఈ గ్రామాల్లో ఇల్లులు ఎలా కన్స్ట్రక్ట్ చేసేవారంటే న్యాచురల్ లైట్ ఉండాలి అని కోరుకునేవాళ్ళు, గాలి వెలుతురు బాగుండేటట్టు. కానీ చాలా చక్కగా ఉన్నాయండి. ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇప్పుడు మనం తారాసురంలో ఉన్న ఐరావతేశ్వర గుడికి వచ్చాం. ఈ గుడి చూసారంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ మండపం ఏమో చారియట్ మోడల్లో ఉంది. ఇటుపక్క గుర్రాలు, అటుపక్క ఏనుగులు. అంటే ఏనుగు ఫాస్ట్గా పరిగెడితే దానిపైన కట్టిన గంటలు వెనక్కి వెళ్తాయి కదా, అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ శిల్పాలు చిన్న చిన్నగా చెక్కున్నారు. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఈ గుడి యొక్క స్థల పురాణం చూసారంటే దుర్వాసముని అని పెద్ద మహర్షి ఉండేవాళ్ళంట. ఆయన సప్త ఋషుల్లో ఒకరైన అత్రి కుమారుడు. ఆయన శివుడి అంశం అని చెప్పి అంటారు. ఆయన చాలా కోపిష్టి. ఆయన కోపం వచ్చినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు. ఆయన ఇంద్రుడికి ఒక పుష్పమాల ఇచ్చాడంట. ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం పైన ఆ మాలను పెట్టారంట. అందులో ఉన్న పువ్వుల నుంచి వచ్చే వాసన ఐరావతానికి నచ్చలేదంట. అది కింద పడేసి కాళ్ళతో తొక్కేసరికి దుర్వాసమునికి కోపం వచ్చి శపించారంట. నువ్వు భూలోకానికి వెళ్ళి మనుషుల్లో మనిషిలాగా కలిసిపోయి నల్లగా మారుగాక అని. ఇంక వెంటనే ఏనుగు భూలోకానికి వచ్చి నల్లగా అయిపోయిందంట. ఇక్కడికి వచ్చి ఈ గుడి దగ్గర శివలింగాన్ని ప్రార్థించేసరికి ఆ శాప విమోచనం అయ్యిందని చెప్తారు. అందుకే ఈ గుడికి ఐరావతీశ్వర టెంపుల్ అని చెప్పి అంటారు. మహాభారతంలో కూడా ఈయన ఒక ముఖ్య పాత్ర వహించారు. అదేంటంటే కుంతీదేవి ఈయనకు చేసిన సేవలకి సంతోషించి ఈయన ఒక వరం ఇస్తాడనమాట. ఆ వరం ఏంటంటే నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ దేవతని ఏ దేవుణ్ణి కోరినా నీ ముందు ప్రత్యక్షమయ్యి నీ కోరికని నెరవేరుస్తారు అని చెప్తారనమాట. ఆ వరం వల్లే మహాభారతంలో పంచపాండవులు, కర్ణుడు జన్మిస్తారు. ఇంకా ఈ గుడిలో చూసారంటే 64 శైవ నాయన్మార్ అంటారనమాట. 64 ఋషులు, వాళ్ళందరి శిల్పాలు కూడా ఇక్కడ చెక్కున్నారు. ఇంకా ఇది కొంచెం తంజావూరు స్టైల్లోనే ఉంది. అంటే తంజావూరులో బృహదేశ్వర గుడి ఎలా ఉందో కొంచెం అలాగే ఉందన్నమాట. అప్పట్లో టెక్నాలజీ ఆర్కిటెక్చర్ వైజ్ చూస్తే చాలా తక్కువ. ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. మనం ఒక చిన్న ఇల్లు కట్టడానికే ఎంతో కష్టపడతాం, కానీ ఈ గుడి చూడండి ఎంత చక్కగా కట్టారో ఆ రోజుల్లో. ఈ గుడి బయట కూడా ఇంకొక ప్రహరీ గోడ లాగా ఉందన్నమాట. అంటే ఒక పెద్ద లాన్ లాగా మెయింటైన్ చేశారు. గ్రాస్, లోకల్ పీపుల్ అందరూ అక్కడికి వచ్చి చక్కగా కూర్చుంటున్నారు. ఇంకా చింతకాయ చెట్లు చాలా ఉన్నాయి. మేము అక్కడ చింతకాయలు కోసుకొని తిని ఇంకా చాలా బాగుంది. ఈ గుడి చూసారంటే కిటికీలు కూడా ఉన్నాయన్నమాట స్క్వేర్ షేప్లో. ఇవన్నీ కూడా శారీస్లో డిజైన్స్గా ప్రింట్ చేస్తారంట. ఇంకా మీ ముందు సర్కిల్ షేప్లో ఉంది కదా, అందులో వాటర్ పోసి అందులో దీపం వెలిగిస్తే ఆ కాంతుల్లో ఇంకా బాగా షైనింగ్గా ఈ గుడి కనపడేదంట. ఇప్పుడు మనం తంజై పెరియ కోయిల్లో చూసాం కదా, అలాగే ఇక్కడ కూడా డ్రైనేజ్ సిస్టంలో పాతకాలంలో పైపులు లేవు. లోపల చేసిన అభిషేకం నీరు అవన్నీ ఇక్కడ పడేయంట. ఇంక ఈ గుడిలో ఇంకొక విశేషం ఏంటంటే ఒక బావి కూడా ఉంది. అది యముడికి శాపం వల్ల ఇక్కడికి వచ్చి ఆయన స్నానం చేసి పోగొట్టుకున్నారు అని చెప్తారనమాట. ఇంక మేము అలా తిరిగి చూస్తూ ఉంటే ఎక్కువ మంది టూరిస్టులే ఉన్నారనమాట. ఇక్కడ లోకల్ వాళ్ళకంటే కూడా టూరిస్టులు చాలా ఎక్కువ మంది తిరుగుతూ ఉన్నారు. ఇంకా శిల్పాలను చూస్తూ ఉంటే అసలు టైం సరిపోవట్లేదండి. ఇంకా అక్కడ చూడండి ఒక్కొక్క పిల్లర్ మీద కూడా చిన్న చిన్న శిల్పాలు చెక్కున్నారు. వెనక చూసారంటే మన చెయ్యి అంత గోరంత శిల్పాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా టూరిస్టులు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ అట్లాగే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని ఇంకా అలా ఇంకొక రౌండ్ ప్రదక్షిణలు 2-3 సార్లు తిరిగి అలా బయటకు వచ్చాం.
వచ్చి ఇప్పుడు మేము కుంభకోణం వెళ్ళబోతున్నాం. ఇది కుంభకోణం ఆది కుంభేశ్వర గుడిలో ఉందన్నమాట. మావాడు డాన్స్ చేసినట్టు ఏనుగు చేయట్లేదు, ఏనుగు డాన్స్ చేస్తున్నట్టు మావాడు ముందు చూసి చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంక ఈ గుడి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చాలా గుళ్ళు. ఇక్కడ విరాళాలు కూడా అడుగుతున్నారు అనమాట. మనం డొనేట్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ చేయడానికి, ఆ క్లీనింగ్కి. ఇంకా అలా గుడిలోకి వచ్చేసరికి ఆడవారి విగ్రహాలు, దేవతల విగ్రహాలు పై వస్త్రం లేకుండా ఉంటాయి. ఎందుకంటే మన సంస్కృతిలో ఆడవారిని తల్లిగానే భావించేవాళ్ళు. ఇప్పుడే జనరేషన్స్ మారే కొద్దీ వాటిని గ్లామరస్ అనుకుంటున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని కాఫీ తాగుదామని హోటల్కి వచ్చాం. కుంభకోణంలో డిగ్రీ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ చాలా ఫేమస్. అది ఎలా చేస్తారు అని చెప్పి మేము ఇక్కడ చూస్తున్నాం. అంటే పాలని పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టి మరిగించకుండా మనం పాల కుక్కర్లో ఉడికిస్తే ఎలా ఉంటుంది, అలాంటి పాలను తీసుకొని డికాషన్ కలిపి చక్కెరెక్కి వేసుకొని అలా తిరగొట్టుకుంటూ తాగితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా స్నాక్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకుంటూ ఇంకా అలా లైట్గా స్నాక్స్ తింటూ ఇంకా అలా కాఫీ తాగేసి నేను మా వైఫ్ కాఫీ తాగాం. మా వాడు రోస్ మిల్క్ కావాలని చెప్పి అడిగారు అనమాట. అది కూడా ఒక డ్రింక్ ఇక్కడ చాలా బాగుందనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత మిగిలిన ఈ గుళ్ళకి ఎట్లా వెళ్దాం అనుకుంటూ షాపింగ్ చేసుకోవడానికి బయటకు వచ్చాం. షాపింగ్ చూసారంటే కొండపల్లి బొమ్మలు కొన్నాం, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా వెంటనే నెక్స్ట్ రామస్వామి గుడి అని చెప్పి చెప్పారు. ఇది చాలా బాగుంది, గోడల మీద పెయింటింగ్ చాలా బాగా వేశారనమాట. అంటే అవి ఒక స్టోరీస్ చెప్తున్నట్టు. మేము కరెక్ట్గా ఒక 6 గంటలకి లోపలికి వచ్చేసరికి అప్పుడే ఒక స్క్రీన్ వేసేసి ఏదో పూజ చేస్తూ ఉన్నారనమాట. మేము వెయిట్ చేసేలోపు అట్లా ఈ నాదస్వరం, ఆ డ్రమ్స్ అవన్నీ వింటున్నాం. చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత చక్రపాణి గుడికి వచ్చాం. ఇక్కడ చూసారంటే పూజారులు అందరూ కలిసి ఏదో ఒక పూజలాగా మంత్రాలు చదువుతూ ఉన్నారు. అవి వింటూ ఉంటే చాలా చక్కగా ఉందన్నమాట. ఇంకా అలా భక్తితో దండం పెట్టుకొని చూస్తూ ఉన్నాం. చివరిగా కాశీ విశ్వనాథ్ గుడి చూసేసి మహామహం ట్యాంక్ అంటే ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉందన్నమాట. ఈ కోనేరులో కూడా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం లాగా చేస్తారు. అప్పుడు చాలా క్రౌడ్ ఉంటారు అనమాట. ఇది అయిపోయింది, మొత్తానికి సక్సెస్ఫుల్గా చూసాం. తంజావూరు మీరు ఒకే రోజులో చూడొచ్చు. నేరుగా మీరు రైల్వే స్టేషన్లో ఐఆర్సిటీసీ రూమ్స్ ఉంటాయి, అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి గుడి చూసుకోవచ్చు. కానీ కుంభకోణంకి వచ్చారంటే కుంభకోణంలో ఒకరోజు సరిపోవు, అన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇంక మేము సక్సెస్ఫుల్గా గుళ్ళన్నీ చూసేసి నైట్ డిన్నర్ చేద్దామని హోటల్కి వచ్చాం. ఇక్కడ పరోటాలు చాలా ఫేమస్ అంట. ఆ పరోటా చాలా బాగా చేస్తూ ఉన్నారన్నమాట. అది ఎలా చేస్తారని చూస్తున్నాం. దాని తర్వాత దోశని కోన్ షేప్లో ఎలా చేస్తారు అనేది కూడా ఇక్కడే చూసాను అనమాట. ఆయన మధ్యలో ఒక గీత గీసి చక్కగా రోల్ చేసి తెచ్చిచ్చారు. మొత్తానికి చాలా సంతోషంగా ఈ గుళ్ళని చూసేసి అట్లా తినేసిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి కుంభకోణం నుంచి బ్యాక్ టు చెన్నై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.